చైనా అనగానే ముఖ్యంగా మనకు గుర్తు వచ్చేది ప్రొడక్ట్స్. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ ని చైనా కాపీ కొట్టేస్తుంది. చైనా ఎటువంటి వస్తువునైనా ఉపయోగించుకుంటుంది. ఆఖరికి వాడేసిన కాండమ్ ని కూడా మళ్ళీ చైనా ఉపయోగిస్తుంది. మరి చైనా దేశం గురించి అటువంటి కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. చైనా దేశం వాడేసిన కాండమ్లు కూడా మళ్ళీ ఉపయోగిస్తుంది. అవి వేటికి ఉపయోగిస్తుంది అంటే చిన్న పిల్లలు ఆడుకునే టాయ్స్ తయారు చేయడానికి ఆ కాండమ్స్ ని ఉపయోగిస్తుంది. అంటే మనం మన ఇళ్లలో పిల్లలకి చైనీస్ బొమ్మల్ని కొంటూ ఉంటాం. అంటే ఆ బొమ్మలు వాడేసిన కాండమ్స్ తో తయారు చేసి ఉండవచ్చు కూడా. ఆ బొమ్మల్ని పిల్లలు నోట్లో పెట్టుకుని ఆడుకుంటారు. నిజానికి అవి ఎంత ప్రమాదకరమో మీరే అర్థం చేసుకోవాలి. ఒక మీడియా రిపోర్ట్ ప్రకారం చైనాలో ఒక వింతైన ట్రెండ్ కొన్ని వేల సంవత్సరాలుగా వస్తుంది. అదేంటంటే చైనాలోని వర్జిన్ అమ్మాయిల యొక్క యూరిన్ లో ఉడకబెట్టిన గుడ్లను తింటారు. దానికోసం చైనాలోని రెస్టారెంట్లు చైనాలోని యూరిన్ టాలెంట్ లోని యూరిన్ ని బకెట్ లో కలెక్ట్ చేస్తారు. అలా యూరిన్ లో ఉడకబెట్టిన గుడ్లు తినడం వల్ల ఒళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గుతాయని వారు నమ్ముతారు. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా చైనా ఉండడం కారణంగా చైనాలో వెహికల్స్ యొక్క సంఖ్య కూడా చాలా ఎక్కువ. 2010లో చైనాలో ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికి వారికి 10 రోజులు పట్టింది. ఆ ట్రాఫిక్ జామ్ 100 కిలోమీటర్లకు పైగా నిలిచిపోయింది. చైనా యొక్క మిలిటరీ ప్రపంచంలోనే శక్తివంతమైన మిలిటరీగా పిలువబడుతుంది. చైనాలో సైనికులకు ట్రైనింగ్ లో కొత్త సైనికుల యొక్క కాలర్ కి గుండు సూదుల్ని పెడతారు. ఎందుకంటే అలా పిన్లు పెట్టడం వల్ల వారి యొక్క మెడ స్ట్రైట్ గా ఉంటుందని అలా చేస్తారు. పరేడ్ చేస్తున్నప్పుడు మెడ వంచకుండా స్ట్రైట్ గా పెట్టడానికి మెడ కింద ఆ పిన్లు పెడతారు. ఒక కోఫియా ఏజెన్సీ కథనం ప్రకారం చైనా దేశం యొక్క గవర్నమెంట్ 10,000కు పైగా పౌరాలకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తుంది. ఎమర్జెన్సీ సమయంలో టెక్నాలజీ పనిచేయనప్పుడు ఈ పౌరాల్ని ఇన్ఫర్మేషన్ లా ఉపయోగించవచ్చని ఈ పౌరాలకి ట్రైనింగ్ ఇస్తుంది. చైనాలోని యూలిన్ నగరంలో ప్రతి సంవత్సరం డాగ్ మీట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఆ రోజు 10,000కు పైగా కుక్కల్ని చంపి తినేస్తారు. ఒక కథనం ప్రకారం మొత్తం చైనాలో 10 నుండి 20 మిలియన్ల కుక్కల్ని ప్రతి సంవత్సరం వండుకొని తినేస్తారు. సాధారణంగా టీవీ ఛానల్లో మనం చైనాని గనక చూస్తే అక్కడ ప్రజలు మాస్క్ ధరించుకుని ఉంటారు. వారు మాస్క్ ని ధరించడం వెనుక ముఖ్య కారణం ఏంటంటే చైనా యొక్క పొల్యూషన్. ఒక సర్వే ప్రకారం చైనా రాజధాని అయిన బీజింగ్ లో ఒక్కరోజు గనక గడిపితే ఒక ప్యాకెట్ సిగరెట్ తాగినంత పొల్యూషన్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా స్పేస్ నుండి చూస్తే చైనా గురించి 2 విషయాలు క్లియర్ గా కనిపిస్తాయి. ఒకటి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మరియు చైనా దేశం యొక్క పొల్యూషన్. చూశారు కదా చైనా దేశం యొక్క షాకింగ్ ఫ్యాక్ట్స్ గురించి. మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.